వెల్కమ్ టు సామాన్యుడు న్యూస్. 2024 సంవత్సరంలో వేర్వేరు దేశాల మధ్య యుద్ధాలు సంఘర్షణ దృష్టిలో ఉంచుకొని భారత్ నవీన విధానాలు సరికొత్త యుద్ధ తంత్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది. యుద్ధ పాఠవాలను పెంచుకునేందుకు త్రివిధ దళాలు నూతన మిలిటరీ హార్డ్వేర్ సాంకేతికతను కొనుగోలు చేశాయి. సరికొత్త ఆయుధ వ్యవస్థలను దేశీయంగా తయారు చేయడానికి ప్రోత్సహించడంతో పాటు మరికొన్నింటిని విదేశాల నుంచి కొనుగోలు చేశాయి. అమెరికా నుంచి C-295 రవాణా యుద్ధ విమానాలు, ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. INS తుసిల్, INS అరిగత్ జల ప్రవేశం చేశాయి. బాలిస్టిక్ క్షిపణి K4 సహా అనేక కీలకమైన క్షిపణులను, ఇతర ఆయుధ వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం, గగనతలం, సముద్ర గర్భం నుంచి అణుక్షిపణిని ప్రయోగించే సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరింది. 2024లోనే త్రివిధ దళాలకు కొత్త అధిపతులు బాధ్యతలు చేపట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్మాతకు ప్రత్యేక పూజ నిర్వహించారు. అటు కొత్త ఏడాది సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ బుధవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి ఆమె ఆర్పేట తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బందరు తాలూకా పోలీస్ స్టేషన్ కు పేర్ని జయసుధ వచ్చారు. తన న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చిన పేర్ని జయసుధను రాబర్ట్సన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ యేసుబాబు విచారిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం అంశంపై పేర్ని జయసుధ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏవనగా పేర్ని జయసుధ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతి వస్తే హైదరాబాద్ లో సగం సిటీ ఖాళీ అవుతుంది. సెటిలర్స్, జాబ్స్ నిమిత్తం నగరంలో ఉండేవారు అంతా సొంత ఊర్లకు వెళ్లిపోతారు. ఆంధ్రలో ఈ పండుగ తీరే వేరు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ హాలిడేస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని, వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లోని స్కూళ్లకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటన ఇచ్చినందున ఈసారి 11 నుంచి 15 లేదా 12 నుంచి 16 తేదీల్లో సంక్రాంతి హాలిడేస్ ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు 2025 సెలవుల లిస్టు కూడా ప్రభుత్వం గతంలో విడుదల చేసింది. షెడ్యూల్లో మొత్తం 20 సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేలు రెండూ కలుపుకొని మొత్తంగా 44 రోజుల సెలవులు ఉన్నట్లు ఆంధ్ర సర్కార్ తెలిపింది. నాలుగవసారి సీఎం అయ్యాక కొత్త అనుభవం ఎదురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎందుకంటే లోతుకు వెళ్లే కొద్దీ ఇంకా లోతు తెలుస్తుందని తెలిపారు. అధికారులు అందరికీ చాలా వింత అనుభవాలు కలిగాయన్నారు. చాలా మందిని లోతుగా ముంచేశారని విమర్శించారు. వ్యవస్థల విధ్వంసం జరిగాయన్నారు. 2024 చాలా హిస్టారికల్ ఇయర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చీట్ చాట్ లో సీఎం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాకముందు ప్రజలకు బాగా ఇబ్బంది
కలిగిందని, దీంతో జనం నచ్చిన విధంగా తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పుడు 6 నెలల్లో జనానికి ఒక హోప్ వచ్చిందన్నారు. తనకు 4వసారి సీఎం అయ్యాక కొత్త అనుభవం ఎదురైందన్నారు. ఎందుకంటే లోతుకు వెళ్లే కొద్దీ ఇంకా లోతు తెలుస్తుందని అన్నారు. ఫైనాన్స్ కమిషనర్ డబ్బులు అని డ్రా చేశారన్నారు. అమరావతికి చిక్కుముడులు వేశాడు జగన్. నేను వాటిని విప్పదీసి ట్రాక్ లో పెట్టాను. పోలవరాన్ని కూడా ట్రాక్ లోకి తీసుకొచ్చాను. ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పెడుతున్నారు. అమరావతికి డబ్బులు తీసుకువచ్చాను. పోలవరం కూడా త్వరలో నిర్మాణం ప్రారంభిస్తా అని ముఖ్యమంత్రి అన్నారు. ఫిలిప్పీన్ లోని పర్పేటువల్ హెల్త్ మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తామని అనిల్ కుమార్ అనే వ్యక్తిని మోసం చేశారని సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులోని సౌత్ డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు పట్టణంలోని అరండలపేటలో గల రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ మరియు డైరెక్టర్ అయిన కన్నా రవితేజ ఫిలిప్పీన్ లో ఎంబీబీఎస్ చదువుకోవడానికి సీట్లు ఇప్పిస్తానని ఎంతో మంది విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడని శీలంనేని శ్రీనివాసరావు వట్టి చెరుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. స్టూడెంట్ వీసా దగ్గర నుండి కాలేజీ మరియు హాస్టల్లో చేర్పించిన వరకు మేమే చూసుకుంటామని నమ్మించి బాధితుడి వద్ద నుండి 21,59,000 కట్టించుకున్నారని తెలిపారు. కాలేజీ వరకు డబ్బులు కట్టకుండా మోసం చేసి మమ్మల్ని భయం భ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు చెప్పారని అన్నారు. కేసు నమోదు చేసి విచారించగా ఈ కేసులో 7 ముద్దాయిలు ఉన్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఇప్పటి వరకు 3 ముద్దాయిలను అరెస్టు చేశామని తెలిపారు. 4వ తేదీన వట్టిచెరుకూరు మండలంలో కేసు నమోదు చేశాం. వీళ్ళకి సపోర్టుగా ఫిలిప్పైన్లో మురుపాల గీతిక, నారాయణ పవన్ కళ్యాణ్, పొలిమేర శివ, తర్వాత పెరుమాళపల్లి లోహిత అనేటువంటి వాళ్ళు ఫిలిప్పైన్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కావాలంటే ఈ పిల్లల్ని మాట్లాడిస్తారు. వీళ్ళు బాగా ఉందని చెప్తారు. అక్కడికి వెళితే అంటే వీళ్ళ టీం వీళ్ళంతా కూడా కొంతమందిని ఇదే విధంగా వీళ్ళ మాయమాటలు నమ్మి వెళ్ళి కొంతమంది కేసులు పెట్టించుకొని అక్కడ జైల్లో ఉన్నారని మా దృష్టికి వచ్చింది. మేము దర్యాప్తు చేస్తా ఉన్నాం. లోతుగా దర్యాప్తు చేసి ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక 3 అరెస్ట్ చేస్తున్నాం. కన్నా బాల రవితేజ, వాళ్ళ ఫాదర్ బాల శౌరయ్య, తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పారా రవికుమార్, లోహిత వాళ్ళ మేనమామ హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ నడుపుతుంటాడు. ఇంకా కొంతమంది వెంకటని అతను ఉన్నారు. తర్వాత మురిపాల గీతిక, నారాయణ పవన్ కళ్యాణ్, పొలిమేర శివ అనేటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ 3 కూడా ఫిలిప్పైన్స్లో ఉన్నారు. ఈ లోహిత అనే అమ్మాయిని కూడా ఫిలిప్పైన్ నుంచి ఇండియాకి వచ్చిందని తెలుస్తుంది. వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని విన్నవించుకుంటాం. పొగాకు వ్యవసాయం లాభసాటి చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఎగుమతులను ప్రోత్సహించడం పొగాకు బోర్డు యొక్క ప్రధాన పాత్ర అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. పొగాకు రైతు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 1వ తేదీ పొగాకు వ్యవస్థాపక దినోత్సవం రైతులతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తి చైనా తర్వాత భారత్ 2వ స్థానంలో ఉందని చెప్పారు. పొగాకు ఎగుమతుల ద్వారా భారత ఖజానాకు విదేశీ మార్గద్రవ్యం గణనీయంగా పెరిగిందన్నారు. పొగాకు రైతులను దృష్టిలో ఉంచుకొని విదేశాలలో డిమాండ్కు అనుగుణంగా సప్లై అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకుల ద్వారా రైతులను ఆర్థికంగా ఆదుకోవడం, విద్య, వైద్యం సదుపాయాలతో పాటు ప్రమాదాల మరణాలు సంభవించినప్పుడు బోర్డు అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికీ 49వ సంవత్సరం జరుపుకుంటున్నాము. వచ్చే సంవత్సరం జనవరి 1 కి 50th ఇయర్ మేము మనమందరం జరుపుకోబోతున్నాము. పొగాకు చరిత్ర చూస్తే కరెక్ట్గా 100 ఏళ్ల క్రితం పొగాకు బ్రిటిష్ ఆఫీసర్స్ ద్వారా మన ఈ ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయబడింది. 1929 సంవత్సరంలో మొదటగా ఫ్లూక్యూడ్ వర్జీనియా పొగాకు, అంటే దొర పొగాకు అని అంటాము, సిగరెట్ మేకింగ్ కోసం ఏర్పడిన పొగాకుని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. మన ఇండిజినస్గా ప్రొడ్యూస్ చేస్తున్నాము. అలా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లుగా ఇప్పుడు మనము దాదాపు 111 దేశాలకి మనం పొగాకును ఎగుమతి చేస్తున్నాం. సో ఈ చరిత్ర, ఘనమైన చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఎస్టాబ్లిష్మెంట్ డే 1 జనవరి ఎప్పుడైతే యాక్ట్ ద్వారా 1 జనవరి 1976 యాక్ట్ ద్వారా వచ్చిందో దాన్ని మనం ఫార్మేషన్ డే లాగా, ఎస్టాబ్లిష్మెంట్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనమందరం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనం పండించిన ఈ FCV పొగాకు ఎన్ని వెరైటీస్ ఉంటుందో, మన ఎన్ని మిలియన్ కేజీలు పండిస్తున్నాము అనేది చైర్మన్ గారు విపులంగా చెప్పారు. మన ఈ FCV వర్జీనియా పొగాకును గనక తీసుకుంటే మనం దాదాపు 72 నుంచి 73%
ఎగుమతికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ మన రైతులకి బోర్డు ఏం చేస్తోంది అని అంటే రెగ్యులేట్ చేస్తూనే ఒక పక్కన ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోనివ్వకుండా డిమాండ్ సప్లై సరిగ్గా చూసుకుంటూ డిమాండ్ ఉన్న మేరకే పొగాకుని పండించమని చెబుతూ డిమాండ్ ఉన్న దేశాలలో మన ఆర్డర్స్ తెచ్చుకొని అక్కడికి పంపిస్తూ మన ఈ పొగాకు పంటని పొగాకు రైతులని మన ఎగుమతులని ప్రోత్సహిస్తూ ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉంది. గుంటూరు చౌత్రా సెంటర్ జైన్ హై స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఉలలాడించాయి. విద్యార్థుల కేరింద్ర నడుమ నూతన సంవత్సర కేక్ ను జైన్ హై స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025వ సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ప్రజలకు అన్ని శుభాలు కలగాలని అభిలాషించారు. తమ విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో అత్యద్భుతమైన ఫలితాలు సాధించారని వివరించారు. ఈ ఏడాది కూడా తమ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైన్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి కనకదుర్గ, స్కూల్ ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ కనకదుర్గ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం విద్యార్థుల జీవితాలలో మంచి వెలుగు నింపాలని, విద్యార్థులు అందరూ అనుకున్న లక్ష్యాలకి చేరాలని, విద్యార్థులకు వారి ఆశయాలకు తగ్గట్టుగా వారిని మంచి వృత్తిలో తీసుకొని రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని, అలాగే గత సంవత్సరం 586 మార్కులు వచ్చి దానిని క్లాస్ చేసి ఇంకా మంచి మార్కులు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. మరియు ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధనకు నిరంతరం కృషి పట్టుదలతో ఎదగాలని, మీ తల్లిదండ్రులు మీపై అనేక ఆశలు పెట్టుకొని ఉన్నారు. వారి ఆశలకు తగినటువంటి మీరు విజయం సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మరోసారి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గుంటూరు నగరవాసులకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరి జీవితాల వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని టీడీపీ కార్యకర్తలు, పుర ప్రముఖుల అభిమానులు, కూటమి నేతలు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రావని అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.
గుంటూరు నగర వాసులకు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, కూటమి నాయకులు ఎమ్మెల్యేలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు నగరం అన్ని విధాల అభివృద్ధి సాధించిందని ప్రకటించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని వివరించారు. గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు నగరవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాలు అందించాలని ఆకాంక్షించారు. గుంటూరు సంపత్ నగర్లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం కార్పొరేటర్లు, వైసీపీ నేతలు మనోహర్ నాయుడుని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ నుంచి నగరవాసులకు మెరుగైన పౌర సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు రక్షిత మంచినీరు నగరవాసులకు అందిస్తామని భరోసా ఇచ్చారు. గుంటూరు నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2024 సంవత్సరంలో కొన్ని చెదురుమల్లి సంఘటనలతో మనం పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలోకి నేను అడుగు పెడతా ఉన్నాం. మరి దేవుని దయతో అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఏదైతే పెద్దలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో, భగవంతుని యొక్క దీవెనలతో అందరూ కూడా కుటుంబ సభ్యులు వారి వారి స్నేహితులతో, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో అందరితో సంతోషంగా గడపాలని, 2024 కన్నా 2025 సంవత్సరం మెరుగైనటువంటి సంతోషంతో ముందుకు సాగాలని, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, రాజకీయాల పరంగా అన్నిటి విధంగా చూసినా కూడా ఇంతకైనా మెరుగైనటువంటి అవకాశాలు రావాలని, అందరూ సంతోషంగా ఉండాలని మరొక్కసారి పేరు పేరున అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.